నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతుడిగా తీర్చివాడున యూనిటకు ఆయన ఎలాగూ చేసెను అన్నాడు. ఏమన్నాడు? ఆయనను కరుణాధారముగా బయలుపరచను అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు అంటే తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన ఏం చేశాడు? నీతిమంతునిగా తీర్చువాడిన యూనిట్కు ఆయన ఎలాగూ చేసెను అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరు? నీతిమంతులే కదా. నీతిమంతులు ఎలాగయ్యారు? విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షించబడితిరి అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మరి విశ్వాసకి కృప గురించి చెప్పకేమని చెబుతారు? క్రియల గురించి చెబుతారా? పాపం గురించి చెబుతారా? విశ్వాసకి ఏం చెప్పాలి? కృప గురించే చెప్పాలి. కృప అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యోహాను సువార్త 1:12 ఏమన్నాడు? 1:14 ఏమన్నాడు? ఆ క్రీస్తు యేసే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్నాడు. కృప ఆయనే, సత్యము కూడా ఆయనే. కృపను సత్యాన్ని విడదీయలేం. మరి విశ్వాసకి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు విశ్వాసకి దేని గురించి చెప్పాలి? కృప గురించి చెప్పాలా లేకపోతే పాపాన్ని గురించి చెప్పాలా? అసలు విశ్వాసకి పాపానికి ఏమైనా సంబంధం ఉందా? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? విశ్వాసకి కృప గురించి చెప్పకుండా, దేవుని నీతి గురించి చెప్పకుండా పాపం గురించి చెబుతారండి? కాబట్టి విశ్వాసకి చెప్పాల్సింది కృప గురించే, క్రీస్తుని గురించి చెప్పాలి. క్రీస్తుని గురించి చెప్పకుండా అసలు విశ్వాసకి సంబంధం లేని పాపం గురించి నువ్వు చెబితే ఈ మాట ఎందుకు? అసలు నువ్వు ఎలా రక్షించబడ్డావు చెప్పు. మీరు ఎలా రక్షించబడ్డారు చెప్పండి. నేను పాపము చేయకుండుట దానిని బట్టి నేను రక్షించబడ్డానా? చెప్పండి. నేను పాపము చేయకుండుటను బట్టి రక్షించబడ్డానా? లేదు. ఎలా రక్షించబడ్డాను? కృపచేత మీరు రక్షించబడితిరి. ఇది దేవుని వరం అన్నాడు. ఇది దేవుని వరమే అన్నాడు. మరి రక్షణకు ఒక సిద్ధాంతమును, రక్షణ స్వాస్థ్యానికి మరొక సిద్ధాంతమా? అంటే మీరు ఇప్పుడు ఏం చెబుతున్నారు? మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షించబడ్డారు. రక్షించబడిన వారికి స్వాస్థ్యం ఉంది. మరి ఈ స్వాస్థ్యం